అల్లూరి జిల్లాలో సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపుతుంది. కిడ్నాప్ జరిగి 24 గంటలు గడిచినా ఉద్యోగి ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం శరభవనం సచివాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. దీంతో ఆ గ్రామ ఉప సర్పంచ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాపర్లను గుర్తించే పనిలో ఉన్నారు. కిడ్నాప్ అనంతరం కిడ్నాపర్లు వాడిన కారును రాజమహేంద్రవరంలో వదిలేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు కిడ్నాప్ జరిగి 24 గంటలు గడిచినా కూడా ఉద్యోగిని ఆచూకీ ఇంకా దొరకకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అల్లూరి జిల్లాలో సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపుతోంది. కిడ్నాప్ జరిగి 24 గంటలు గడిచినా ఉద్యోగిని ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం శరభవరం సచివాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. దీంతో ఆ గ్రామ ఉప సర్పంచ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాపర్స్ ని గుర్తించే పనిలో ఉన్నారు. 24 గంటలు గడిచినా సచివాలయ ఉద్యోగిని ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో ఉద్యోగిని కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కిడ్నాపర్ వాడిన కారుని రాజమహేంద్రవరంలో వదిలేసి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ కిడ్నాప్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. సుమా, ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం శరభవరం సచివాలయంలో కిడ్నాప్ కలకలం జరిగి 24 గంటలు జరుగుతుంది. అయితే సచివాలయంలో పనిచేసే ఉద్యోగి కిడ్నాప్ జరిగింది. నేను కిడ్నాప్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా పోలీసులకు ఫిర్యాదు అనంతరం 24 గంటల నుంచి కూడా ఎటువంటి విచారణ అయితే మాత్రం కొనసాగుతున్నప్పుడు కూడా ఎటువంటి సమాచారం అయితే మాత్రం తెలియలేదని చెప్పాలి సుమా. అయితే దీనికి సంబంధించి ఆ సచివాలయ సర్పంచ్ అయితే మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం పోలీసులు కూడా దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. అయితే కిడ్నాప్ చేసిన కారు ఏదైతే ఉందో ఆ కారు రాజమండ్రికి చెందిన దానిగా పోలీసులు అయితే గుర్తించారు. దీనిపై 2 బృందాలుగా మారి విచారణ అయితే మాత్రం చేపట్టామని చెప్పి ఏజెన్సీకి సంబంధించిన పోలీసులు అయితే చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం అయితే లేదు. దీనికి సంబంధించి కిడ్నాప్ అయిన మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతవరకు కూడా అయితే ఒక యువతి గతంలో ప్రేమించిన యువకుడే ఈ కిడ్నాప్ చేస్తుంటారని చెప్పి కుటుంబ సభ్యులు కూడా తమ అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సుమా. థ్యాంక్ యూ సతీష్.